నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న క్రమంలో నిరుద్యోగినిగా ఉన్న మిత్ర గతంలో మినిస్టర్ల దగ్గరికి వెళ్ళడం కావచ్చు. ఆ తర్వాత కొంతమంది కాళ్ళ మీద పడి కూడా వేడుకున్న సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండో, ప్రెస్ మీట్ అనంతరం సూసైడ్ అటెంప్ట్ కూడా పాల్పడ్డట్టు మనకు ఆ రోజు సమాచారం. అసలు ఆ రోజు ఏం జరిగింది, అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకంత బాధ. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పందించి గ్రూప్ 2 పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పేస్తున్నారు. దాని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా డిమాండ్స్ కోరుకుంటున్నారా? ఆమె నుండి తెలుసుకుందాం. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు మార్నింగ్ 10 o'clock మేము ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళేసరికి అంటే ప్రభుత్వం అక్కడికి వస్తుంది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్ళినాం. కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అలా అరెస్ట్ చేస్తారని మాకు తెలియదు. కేవలం ఒక్కటేసారి ఒక 50 మెంబర్స్ దాకా వచ్చి నన్ను ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి వ్యాన్లో పడేసి ఎక్కడ తీసుకొని పోతున్నారో కూడా తెలియని పొజిషన్. నల్లకుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దౌర్జన్యంగా మా ఫోన్ లాక్కొని కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పొద్దున 10 o'clock నుంచి నైట్ 8 గంటల సేపు మమ్మల్ని నిర్బంధించారు పోలీస్ స్టేషన్లోనే. కనీసం ఏమంటారు, అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ నేను ఎలాంటిది కూడా తీసుకోలేదు. అక్షరం ఆ టైంలో మానసికంగా నేను స్ట్రెస్ అవుతున్నా. రేవంత్ రెడ్డి సార్ ఇంకా అనౌన్స్మెంట్ చేసారు ఏమని, లేదు యాజ్ పర్ షెడ్యూల్స్ ఎగ్జామ్ జరుగుతాయని. ఎన్నో కళలతో వచ్చినాం, మళ్ళీ ఇలా అని చెప్పేసరికి ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియలేదు. ఏడ్చా, బాధపడ్డా, ప్రతి ఒక్క మినిస్టర్స్ని కలిసినాం, కాళ్ళు పట్టుకున్నాం, మొక్కినాం. కనీసం ఆ బాధ ఎందుకు అర్థం కాలేదు అని మానసికంగా ఒత్తిడికి లోనే నేను ఆ క్షణం డోలో 650 టాబ్లెట్స్ కొనుక్కొని షీట్ అంతా వాటర్లో కలుపుకొని ర్యాలీ జరుగుతున్న టైంలో నేను వేసుకున్నాను. ఎందుకు అనంటే ఆ మానసిక ఒత్తిడి నా వల్ల కాలేదు. ఎందుకంటే ఒక గోల్ మీద వచ్చినాం, ఆ గోలే నాకు లేకపోతే లైఫ్ ఎందుకు అన్న వేలోనే ఇంతవరకు వచ్చాను. ఆ సమయంలో ఏం గుర్తుకు రాలేదా? ఫ్యామిలీ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఏం? నాకంటూ ఫ్యామిలీ అంటే నా బ్రదర్, నా ఫాదర్ మాత్రమే ఉన్నారు. నాకు మదర్ లేదు. నా మదర్ కన్న కళ నేను ఒక సిచ్యువేషన్లో ఉండాలి అని. ఆమె కళ కోసమే నేను ఇంత దూరం వచ్చిన. ఆమె లేకపోయినా తన కన్న కళ ఖచ్చితంగా నేను నెరవేర్చుకోవాలి అన్న వేలోనే వచ్చిన. కాబట్టి చాలా బాధ అనిపించింది, నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోతున్నాను అన్న వేలో. కాకపోతే అక్కడికి వెళ్ళినా వాళ్ళు స్పందించారు. గాంధీ హాస్పిటల్లో కొంచెం లేట్ చేసినా కూడా బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, ప్లస్ ఏమంటారు పైప్స్ కూడా వేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా. ఒక 2 hours అలా కొంచెం కోలుకున్నా, మాట్లాడగలిగినా, నడిచే ఓపిక కూడా వచ్చింది. కాకపోతే నిర్బంధాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మేము నిజంగా ఆస్పిరెంట్స్ మా, లేకపోతే పొలిటికల్ వాళ్ళమా, స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాతో ఏమైనా నడిపిస్తుందా అనే వేలో ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని చేస్తే మేము కూడా ఫీల్ అవుతాం సార్. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారు, గ్రూప్ టూ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉండి నీ ఎన్నుకుండి ఆడిపించారు అని చెప్పేసి అంటారు. వాస్తవం అది? లేదు సార్, 100కి 100% నేను చెప్తా. మా వెనకాల ఎలాంటి పార్టీస్ లేవు. కేవలం మా సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వినిపించుకోవడానికి వెళ్ళాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అంతకన్నా మించి మేము బీఆర్ఎస్ పార్టీ ఈ కోవట్లు ఆ కోవట్లు ఏ కోవట్లు కాదు. నేను కేవలం నిరుద్యోగుల తరపు నుండి మాట్లాడడానికే వచ్చిన ఒక కోవట్ని తప్ప వేరే ఏదో అతీత శక్తులు నా వైపు లేవు. నేను చెప్తున్నా, మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మీరు డేటా తీయొచ్చు, మాట్లాడవచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఆలోచించి ఒక్కసారి మా సమస్య నిజంగా ఇది కాదా లేదా, మా వెనకాల ఎవరున్నారనేది కూడా మీరు ఆలోచించాలి. ఓకే, ఫైనల్గా ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్షలు అయితే వాయిదా వేస్తున్నట్టు జియో ఇష్యూ చేసింది ప్రభుత్వం. పోస్టులు పెంచదా అనేది అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఇంకా మీ డిమాండ్ ఏదైతే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారో, ఏదైతే ప్రాణాల మీద తెచ్చుకున్నారో మీకు అలా నెరవేరినట్టేనా? ఇప్పుడు అంటే మీరు ఏదైతే మీ పోరాటం ఫలించినట్టేనా? 50% అయితే మేము ఫలించాం సార్. పోస్టులు పెంచుతా అని చెప్పేసి మాట అన్నారు, కానీ ఎప్పటి వరకు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడితే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. వాయిదా అయింది, ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాయిదా వేసినందుకు. కాకపోతే మా ప్రధాన సమస్యలు ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చి చదువుకుంటున్నాం కాబట్టి పోస్టులు పెరిగితే ఒక జోన్కి పోస్టులు ఉంటాయి, కొన్ని జోన్లకి 0 పోస్టులు ఉన్నాయి. ఆలోచించి మీరు పోస్టులు పెంచితే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏం లేదు సార్. మా ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేసిందనే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మేము చదువుకునే వాళ్ళం, మిమ్మల్ని నిర్బంధించొద్దు. మాకు కొంచెం స్వేచ్ఛ నుంచి మాట్లాడే అవకాశం ఇవ్వండి. పోలీసు వాళ్ళతో ఎక్కడ పడతారో అక్కడ అరెస్టులు మాత్రం చేపించకండి సార్. మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ విన్నారంట పొన్నం ప్రభాకర్, ఎట్లా స్పందించిరా? మంచిగా
స్పందించారు సార్. స్పందించే ఈరోజు సానుకూలంగా మాట్లాడి బట్టి విక్రమ సెక్రటరియేట్కి తీసుకెళ్లారు నన్ను. అక్కడ సార్ కూడా సానుకూలంగా స్పందించి మాకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. మా ముందే టీజీపీఎస్ చైర్మన్ సార్తో కూడా మాట్లాడినరు. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఈ ఎగ్జామ్ని డిసెంబర్కి వాయిదా వేయమని చెప్పేసి అన్నారు. సార్ కూడా ఓకే అన్నారు. దాని తర్వాత పోస్టుల పెంపు అనేది కూడా మేము ఇష్యూని తీసుకొచ్చినాం, అది కూడా చేస్తామన్నారు. త్వరలో ప్రకటిస్తాము అని చెప్పి చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.